దక్షిణాది రాష్ట్రాల్లో గవర్నర్స్ వర్సెస్ గవర్నమెంట్స్ నాన్ స్టాప్గా నడుస్తోంది. తమిళనాడులో ఉప్పు నిప్పులా ఉండే స్టాలిన్ రవి అసెంబ్లీ వేదికగా మరోసారి వివాదం రాజుకుంది. అటు కేరళలో కూడా సీఎం పినరయి విజయన్, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ తగ్గేదేలే అంటున్నారు. ఇంతకు బీజేపీయేతర రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? గవర్నర్లు ఏమంటున్నారు? ప్రభుత్వాల అభ్యంతరాలు ఏంటి? తమిళనాడులో గవర్నర్ వర్సెస్ స్టాలిన్ ప్రభుత్వం. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన గవర్నర్ తన మైక్ ఆఫ్ చేశారంటూ గవర్నర్ ఆరోపణ. గవర్నర్ తీరుపై స్టాలిన్ ప్రభుత్వం ఆగ్రహం. కేరళ అసెంబ్లీలోనూ ఇదే తరహా పంచాయతీ. అటు కేరళ ఇటు తమిళనాడు అసెంబ్లీలో ఒకే రోజు జరిగిన రెండు ఘటనలు గవర్నర్లు గవర్నమెంట్లు మధ్య వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాయి. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రభుత్వం మధ్య జాతీయ గీతం విషయంలో మరోసారి రచ్చరేగింది. ఈ ఏడాది అసెంబ్లీలో తొలి సమావేశం సందర్భంగా గవర్నర్ రవి సభలో రాష్ట్ర గీతం అనంతరం జాతీయ గీతం వినిపించాలని కోరారు. అయితే అందుకు స్పీకర్ నిరాకరించారు. తమిళనాడు సంప్రదాయం ప్రకారం రాష్ట్ర గీతం ఆలపించి సభ ముగింపులో జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ఈ విషయంలో గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై అధికారిక ప్రకటన విడుదల చేసిన లోక్ భవన్ సభ నుంచి గవర్నర్ బయటకు రావడంపై వివరణ ఇచ్చింది. రాజ్యాంగ మర్యాదల ప్రకారం సభ ప్రారంభం ముగింపులో జాతీయ గీతాన్ని ఆలపించాలని గవర్నర్ గతంలోనూ సూచించారని, కానీ ప్రభుత్వం రాష్ట్ర గీతం మాత్రమే ఆలపించి జాతీయ గీతాన్ని విస్మరించిందని తెలిపింది. ప్రభుత్వం గవర్నర్ కు ఇచ్చిన కాపీలో అసత్య, నిరాధారమైన ప్రకటనలు ఉన్నాయని, అందుకే వాటిని ప్రసంగించేందుకు గవర్నర్ నిరాకరించారని చెప్పింది. గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు మైక్ ను పదే పదే స్విచ్ ఆఫ్ చేసి అడ్డుకున్నారని, సభలో స్పీకర్ వ్యవహరించిన తీరు గౌరవప్రదంగా లేకపోవడం వల్లే గవర్నర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారని లోక్ భవన్ ఆరోపించింది. గవర్నర్ ప్రసంగం విషయంలో ఆర్ఎన్ రవి తీరు గతంలోనూ వివాదాస్పదమైంది. ప్రభుత్వం రూపొందించిన ప్రసంగం కాకుండా గవర్నర్ తన సొంత ప్రసంగాన్ని చదవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అలాగే ప్రభుత్వ నిర్ణయాలు, అసెంబ్లీ తీర్మానాలను ఆమోదించకుండా గవర్నర్ తన దగ్గర నెలల తరబడి పెండింగ్ లో ఉంచిన వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. లేటెస్ట్ గా అసెంబ్లీలో గవర్నర్ వ్యవహరించిన తీరును తమిళనాడు సీఎం స్టాలిన్ తప్పుపట్టారు. గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేయడం కేవలం ఆయన వ్యక్తిగత విషయం కాదని, అది తమిళనాడు ప్రజలను, రాజ్యాంగ వ్యవస్థను అవమానించడమే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మండలి ఆమోదించిన ప్రసంగాన్ని గవర్నర్ చదవడం రాజ్యాంగ విధి అని, అందులో ఆయన సొంత అభిప్రాయాలు కలపడం సరికాదని మండిపడ్డారు. ఒక మేకకు గడ్డం, రాష్ట్రానికి గవర్నర్ ఎందుకు అంటూ అన్నాదురై వ్యాఖ్యలను గుర్తు చేశారు. అటు కేరళలో అసెంబ్లీ సమావేశాల్లోనూ గవర్నర్ తీరుపై వివాదం చెలరేగింది. సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలోనూ పలు అంశాలను చదవకపోవడంపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగంలోని 2 భాగాలను గవర్నర్ వదిలేశారని కేరళ సీఎం విజయన్ ఆరోపించారు. కేంద్రం తీసుకున్న ప్రతికూల చర్యల వల్ల కేరళ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది అంటూ గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచారు. ఆ లైన్లను గవర్నర్ చదవలేదు. అయితే సభా నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విధాన ప్రసంగాన్నే అధికారికంగా భావిస్తామని కేరళ స్పీకర్ స్పష్టం చేశారు. ఒకే రోజు జరిగిన 2 ఇష్యూలతో గవర్నర్లు, గవర్నమెంట్లు మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. బీజేపీయేతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి వివాదాలు పదే పదే చెలరేగుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ హయాంలో రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు మధ్య చాలా యుద్ధమే నడిచింది. ప్రభుత్వం ఆమోదించిన బిల్స్ ను రాజ్ భవన్ పెండింగ్ లో పెట్టడం 2 వ్యవస్థల మధ్య వివాదాన్ని రాజేసింది. కేరళ, తమిళనాడు, బెంగాల్ లాంటి బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఈ వివాదాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కావాలనే తమ ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు గవర్నర్లతో రాజకీయం చేయిస్తోందని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. మరి ఈ లేటెస్ట్ ఇష్యూ ఎలాంటి పొలిటికల్ టర్న్ తీసుకుంటాయో చూడాలి.